ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలు మరింత వేడెక్కాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తానే ఆపానంటూ చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి నాయకులు పచ్చి అబద్ధాలు, దాగోకారు మాటలు మాట్లాడుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వారేమంటారు, ఆయన చెయ్యెత్తమన్నప్పుడు కార్మిక సంఘాలు చెయ్యెత్తలేదంట, అందుకని క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదంట. అంటే ఫ్యాక్టరీ ఇంకేమన్నా అంటే ఇంకా వచ్చి దగాకోరు మాట ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేశాడు, నేను ఆపానని చెప్తున్నాను. తప్పు కదా. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన చెప్పాడు, దీపం పథకం కింద దీన్ని 100% దీన్ని ప్రైవేట్కి చేసేటాకి అమ్మేటాకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటే 2020లో ఉన్నటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. యాజిటేషన్ జరిగినాయి కార్మికులు, అందుకని అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి వారు చెప్పారు. పైన కింద మీ ప్రభుత్వమే, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైవేటైజ్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించలేదు, వెనక్కి తీసుకోలేదని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఇది ప్రైవేట్ చేయటానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి నిద్రపోయారా? ఏ ఒక్క రోజన్నా మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి సందర్శించారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందంటే దానికి మూల కారణం కార్మికుల యొక్క ఆలోచన సరళే అని చెప్పాడు. ఏమంటారు దాన్ని? తప్ప ఒప్ప ఎవరు దివాళా కోరుతాను? ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహిక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం, వీరి మరణం అన్నా, ఈ కార్మికుల యొక్క మరణంతో అయినా మీరు కనువిప్పు చేసుకుని మీరు క్యాప్టివ్ మైన్ ఇప్పించటానికి, ఆ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి నిజాయితీతో పనిచేయమని చెప్పని, అలాగే కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరో మీ కార్యకర్త గ్రామ కక్షల్లో మర్డర్ అయిపోతే అతనికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి వల్ల, ఆలోచన విధానం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్లో 8 మంది ఇప్పటికి మరణించారు. మరి ఈ కుటుంబాల పరిస్థితి ఎవరు ఆదుకుంటారు? తక్షణం వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఇచ్చేలా ఆలోచించేయమని నిర్ణయం తీసుకోమని చెప్పని, ఇలా కాంపెన్సేషన్ కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అయితే వైజాగ్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా అయితే ఇచ్చిందో కాంపెన్సేషన్, అదే స్థాయిలో ఈటి మనుషులను తీసుకురాలేం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని, ప్రమాదంలో మరణించినటువంటి మనుషుల్ని మళ్ళీ మనం తీసుకురాలేం. కానీ వారి కుటుంబాలకు అండగా ఉండటంలో మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని, మనం మనుషుల్లాగా రాజకీయ నాయకులం అవసరం ఉంటే, అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉంటే వేరొక రకంగా కాకుండా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్పని నేను హితవు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ, నేను ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంట స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూశాడంట. ఈయన ఏదో కాగితం మీద రాసుకెళ్ళి
సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వగానే వెంటనే ఆపేశారంట. మాట్లాడటానికి అంటే రాజకీయాల కోసం ఎంత దిగజారైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇది దుర్మార్గం కదా మీరు మాట్లాడేది, నీచం కూడా కదా అది. చూడండి కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పాడు కేంద్ర మంత్రి గారు. In COVID period, 2018-19 and 2020-21, they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%. To go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was there, in COVID period, 2018... కేంద్ర మంత్రి గారు 2025లో చెప్పాడు ఈ మాట. 2025 జనవరిలో విశాఖపట్నం వచ్చి చెప్పాడు. ఏమని? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దీన్ని అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, 100% అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కార్మిక సంఘాలు గొడవలు చేసినాయి, అప్పటి నుంచి ఆగిపోయి ఉంది ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకోవటం కూడా జరగలేదు ఇప్పుడు దాకా. అలాగే డిజిన్వెస్ట్మెంట్ చేసేయాలి అనేటువంటి నిర్ణయం లైవ్లో ఉంది అని చెప్పి వారు చెప్తారు.